హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బృందావనం. ఈరోజు మనం చూడబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. అందరికీ ఎంతో ఇష్టం కదా డ్రై ఫ్రూట్ లడ్డు అంటే. ఇది చేసుకోవడం కూడా చాలా సులువు అండ్ చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇక్కడైతే నేను కాజు, బాదం, పిస్తా మూడింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం, కాజు, పిస్తా అన్నింటినీ యాడ్ చేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అప్పుడైతేనే నట్స్ అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి. లడ్డు అన్నది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనము అందులో వాటర్ మిలాన్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా ఇక్కడ నేను 1 స్పూనే తీసుకున్నాను. ఈ సీడ్స్ అన్నీ ఇవన్నీ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకోసమని వాటితో పాటు కాకుండా ముందు నట్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాతే ఈ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను బ్లాక్ రైసిన్స్ 2 స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. బ్లాక్ రైసిన్స్ చాలా హెల్త్కి మంచిదండి. దీనివల్ల హిమోగ్లోబిన్ ఎవరైనా తక్కువగా ఉందనుకోండి, బ్లాక్ రైసిన్స్ కనుక డైలీ నైట్ నానబెట్టేసి మార్నింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే అది హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుందట. అలాగే ఇప్పుడు గసగసాలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను డేట్స్ తీసుకున్నాను. డేట్స్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ నట్స్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది. బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ని కూడా మనం కాసేపు అలాగా ఫ్రై చేద్దాము, కానీ కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన నట్స్ అన్నింటినీ కూడా, వేయించిన నట్స్ అన్నింటినీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా వేయించినటువంటి గసగసాలను కూడా యాడ్ చేసాము. లడ్డు అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా వచ్చింది. నేను చేతికి కాస్త నెయ్యి అప్లై చేశాను. అలా చేసినట్లయితే మనకు లడ్డు అనేది అంటుకోకుండా చాలా బాగా చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చాయండి లడ్డూలు. ఇప్పుడైతే నేను కొన్ని లడ్డూలు చేసుకుంటున్నాను, కొంచెం బర్ఫీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్కి చాలా మంచిదండి. రోజు ఒకటి కనుక మనం తీసుకున్నట్లయితే మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి. అలాగే డేట్స్లో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది. చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా. సో ఈ రకంగా కనుక మనం ఎవ్రీడే ఒక లడ్డు లాగా తీసుకున్నామంటే మనకు అది సరిపోతుంది. చూడండి ఎంత సింపుల్ అండ్ ఎంత ఈజీ. ఇలా చేస్తే నట్స్ అనేది ఇష్టపడని వాళ్ళు కూడా తప్పకుండా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.